హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో అరటి పువ్వుతో కూర ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. ముందుగా అరటి పువ్వుని క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అరటి పువ్వు తీస్తే ఇలా పొరలు పొరలుగా వస్తుంది. అది తీసేసి లోపల ఉన్న పువ్వుల్ని తీసుకోవాలి. సో, వీటిని బాగా చేతికి ఆయిల్ అప్లై చేసుకుని చేయాలి. సో, లేదంటే చేతులు నల్లగా అయిపోతాయి. ఇప్పుడు ముందుగా పువ్వుని తీసి ఓపెన్ చేస్తే లోపల స్టిక్ లాగా ఉంటుంది. దాన్ని ముందు రేకులాగా ఉంటుంది. దాన్ని కూడా తీసేసి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ముందుగానే వాటర్‌లోకి సాల్ట్, పసుపు వేసిన నీళ్ళలోకి వేసేసుకోవాలి. ఇప్పుడు కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని దాంట్లోకి ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్‌లోకి కొంచెం పచ్చిశనగపప్పు, మినపప్పు వేసుకొని ఒకసారి వేయించుకుందాం. సో, ఇవి వేగిపోయాక దీంట్లోకి ఆవాలు, జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇవన్నీ బాగా వేయించుకోవాలి. ఒకసారి కలుపుకుంటూ వేయించుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి కొంచెం వెల్లుల్లిపాయలు కూడా వేసుకొని వేయించుకోవాలి. సో, వెల్లుల్లిపాయలు కొంచెం వేగాక దీంట్లోకి కరివేపాకు, పచ్చిమిర్చి కూడా వేసుకొని ఇంకోసారి కలిపేసుకోవడమే. మీ దగ్గర ఉంటే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోండి. ఇంకా బావుంటుంది. దీంట్లోకి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకొని వేయించుకుంటున్నాను. ఇప్పుడు ఒక పెద్ద సైజు ఉల్లిపాయ కట్ చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని యాడ్ చేసుకుంటున్నాను. ఇవన్నీ ఒకసారి కలిపేసుకొని దీంట్లోకి పసుపు, సాల్ట్ తగినంత కూడా యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మళ్ళీ బాగా కలుపుకోవాలి. కలిపేసుకొని మూత పెట్టేసి కొంతసేపు బాగా మగ్గనిద్దాం. ఒకసారి ఇది మగ్గిపోయాక ఇంకొకసారి కలుపుకొని ఒక కప్పు కొబ్బరి, పచ్చి కొబ్బరి తురుముకొని తీసుకుంటున్నాను. సో, అది యాడ్ చేసుకొని కొంతసేపు మగ్గనిచ్చి తర్వాత ఈ అరటి పువ్వు మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాం కదా! సో, వాటర్‌లో దీన్ని కూడా యాడ్ చేసేసుకొని సో, ఇంకోసారి బాగా కలుపుకోవాలి. దీన్ని మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చి అప్పుడప్పుడు తీస్తూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండాలి. అలాగే ఈ అరటి పువ్వు వల్ల మన బాడీకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. దీంట్లో తక్కువ ఫ్యాట్ ఉంటుంది. అండ్ అలాగే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. సో, మన డైజెస్టివ్ హెల్త్‌కి కూడా చాలా మంచిదే. అలాగే వెయిట్ మేనేజ్‌మెంట్‌లో కూడా హెల్ప్ అవుతుంది. అలాగే దీంట్లో ఇంకా చాలా న్యూట్రియంట్స్ ఉంటాయి. సో, వాటి వల్ల మన హెల్త్‌కి కూడా చాలా బెనిఫిట్స్ ఉంటాయి. సో, మీకు దొరికితే మాత్రం మిస్ చేయకుండా దీన్ని ట్రై చేయండి. కొంచెం ప్రాసెస్ కష్టం అనిపిస్తుంది. పువ్వు కోసి దాన్ని కట్ చేయడం చాలా టైం పడుతుంది. బట్ వర్త్ ఇట్. దానికి చాలా వర్తీ ఉంటుంది. సో, అందుకోసమే దొరికితే మాత్రం మిస్ అవ్వకుండా ట్రై చేయండి. సో, కర్రీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం లెమన్ యాడ్ చేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. సో, మీకు నచ్చితే ఈ వీడియో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. థాంక్ యూ.